వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ ఓజీ మానియా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన ఓజీ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్సే కాదు టాలీవుడ్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేసింది. ఎట్టకేలకు బిగ్ స్క్రీన్ పై సినిమాని అందరూ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్కి ఈ మూవీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే సుజీత్ ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఓజీలో పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ మేనరిజం కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయనని చూపించిన విధానం కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దీంతో ఓజీ ఫ్యాన్స్కి తెగ నచ్చేసింది. ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. అలా అని నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా అందరికీ నచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని ఈ రేంజ్లో ఏ డైరెక్టరు చూపించలేదు. సలార్లో ప్రశాంత్ నీల్ అయితే ప్రభాస్ని ఎలా ఎలివేట్ చేశాడో, జైలర్లో రజనీకాంత్ని ఎలా ఎలివేట్ చేశారో, అలాగే అఖండ, డాకు మహారాజ్ లాంటి సినిమాల్లో బాలయ్యని ఏ రేంజ్లో ఎలివేషన్ చేసి చూపించారో ఇప్పుడు ఓజీ ఈ సినిమాలన్నిటికీ మించి ఉంది. సుజీత్ నుంచి ఇలాంటి అవుట్పుట్ అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఊహించిన దానికంటే సినిమా ఇంకా బాగా రావడంతో ఓజీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోతకు వస్తోంది. అసలు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రోజే 50 కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయి. సినిమాకి దాదాపు 175 కోట్ల బిజినెస్ మాత్రం జరిగింది. కానీ రిలీజ్కు ముందే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్సీస్ ఇటు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్సే 50 కోట్లకు పైగా వచ్చేసాయి. అయితే సినిమా రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ వచ్చింది, ఫ్యాన్స్కి బాగా నచ్చేసింది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? పవన్ కళ్యాణ్ ఓజీకి ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. లేటెస్ట్గా ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్ని నిర్మాణ సంస్థే అధికారికంగా బయటపెట్టింది. సో ఓజీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 154 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఇది హయ్యెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల్లో ఇప్పుడు ఓజీ కూడా చేరిపోయింది. ఓజీకి 7వ ప్లేస్ దక్కింది. అంటే పుష్ప 2, RRR, KGF, బాహుబలి 2, దేవరా ఈ సినిమాల ప్లేస్లో ఓజీ కూడా ఇప్పుడు ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ అత్యధిక కలెక్షన్ సాధించిన భారతీయ సినిమాల లిస్టులో ఓజీకి 7వ ప్లేస్ దక్కింది. మామూలుగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రీజనల్ సినిమాలే చేశారు. అంటే పాన్ ఇండియా కాకుండా రీజనల్ మూవీసే చేశారు. ఆయన గత సినిమాలు భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ, బ్రో ఇలాంటి సినిమాలు చూసుకుంటే ఇవన్నీ రీజనల్ సినిమాసే. సో వీటికి దాదాపు 50 కోట్ల వరకే కలెక్షన్స్ ఆగిపోయాయి. అంటే డే 1 వరల్డ్ వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ భీమ్లా నాయక్ చూసుకుంటే దాదాపు 50 కోట్లు వచ్చాయి. దాని తర్వాత రీసెంట్గా మన హరిహర వీరమల్లు చూసుకుంటే 60 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ 60 కోట్ల కలెక్షన్స్. సో 60 క్రోర్స్తోనే ఆగిపోయింది. ఇప్పుడు ఆ 60 క్రోర్స్ కాస్త డబుల్ అయింది. డబుల్ కాదు అంతకు మించి. అంటే ఓజీకి 154 కోట్ల ఓపెనింగ్స్ దక్కింది. మామూలుగా ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రేడ్ అనలిస్టులు కూడా 100 కోట్లు మార్క్ చేరుకుంటుంది అనుకున్నారు. కానీ 154 కోట్లు కలెక్షన్స్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇది టాలీవుడ్లోనే ఓ సరికొత్త రికార్డ్. ఇప్పటికీ ఓజీ పాన్ ఇండియా మూవీ కాదు, ఇది సెమీ పాన్ ఇండియా. అంటే మామూలుగా తెలుగులో రిలీజ్ అయింది, హిందీ డబ్బింగ్ ఉంది, తమిళ్, కన్నడ అంటే మలయాళ వెర్షన్ లేదు, ఓవర్సీస్లో తమిళ్ వెర్షన్ కూడా లేదు. సో ఇది పాన్ ఇండియా మూవీ కాదు, ఇది జస్ట్ రీజనల్ మూవీనే. సో జస్ట్ రీజనల్ మూవీతోనే పాన్ ఇండియా రేంజ్లో రికార్డులు కొల్లగొట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కింది. ప్రజెంట్ DVV ఎంటర్టైన్మెంట్స్ ఓజీ డే 1 కలెక్షన్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 154 కోట్లు మొదటి రోజే ఓజీ సినిమా కలెక్ట్ చేసిందని తెలిసి పవన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఇది కదా కల్ట్ అంటే. ఓజీతో కల్ట్ చూపిస్తాం అని ఎలా అయితే ఫ్యాన్స్ చెప్పారో ఇప్పుడు ఈ కలెక్షన్స్ని కూడా చూపించి కాలరెగరేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ, అది కూడా డే 1 మాత్రమే. సో ఈ డే 1 కలెక్షన్స్ 154 కోట్ల గ్రాస్ అంటే దాదాపు ఇక్కడే మూవీ సగానికి పైగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో ముందు ఓజీ ఇంకెన్ని రికార్డ్స్ కలెక్ట్ చేస్తుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు హిందీలో కానీ ఓవర్సీస్లో కానీ ఓజీ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. అంతెందుకు ఓజీ ప్రీమియర్ రోజే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ప్రీమియర్ షోతో ఈ రేంజ్ కలెక్షన్స్ ఏ సినిమాకు సాధ్యం కాలేదు. దీనికంటే ముందు పుష్ప 2 ఉంది. పుష్ప 2 ప్రీమియర్ షోకి దాదాపు 18 నుంచి 20 కోట్ల మధ్య కలెక్షన్సే వచ్చాయి. కానీ
ఇప్పుడు దాన్ని అధిగమించి ఓజీ ప్రీమియర్ షోతోనే 22,60,00,000కు పైగా కలెక్షన్స్ని సాధించి పుష్ప 2 రికార్డ్ని సైతం బ్రేక్ చేసేసింది. సో ప్రీమియర్ షోతో ఒక రికార్డు, డే 1 ఓపెనింగ్స్తో ఒక రికార్డు, ఇంకా డే 2, డే 3 ఇవన్నీ పవన్ కళ్యాణ్కి సరికొత్త రికార్డ్స్గా రాబోతున్నాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి రికార్డుల మీద రికార్డులు ఓజీ కొల్లగొట్టడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. ఈ డే 1 ఓపెనింగ్స్ చూసుకుంటే మాత్రం 154 కోట్లంటే ఒక పాన్ ఇండియా హీరో సినిమాకి ఇలాంటి కలెక్షన్స్ చూసాం. ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ ఈ పాన్ ఇండియా స్టార్ సినిమాలకి మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ చూసాం. కానీ ఒక రీజనల్ హీరో పవన్ కళ్యాణ్, ఒక రీజనల్ హీరో పాన్ ఇండియా ప్రాజెక్టు కాకుండా ఒక రీజనల్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టడం అని అంటే అది మామూలు విషయం కాదు. ఇదంతా ఓజీతోనే సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డైరెక్టర్ సుజీత్కి గుడి కట్టేసినా తప్పు లేదంటున్నారు. మా హీరోని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో, ఏ రేంజ్ ఎలివేషన్స్, ఎలాంటి లుక్, ఎలాంటి స్టైలు, ఎలాంటి మ్యానరిజం ఇవన్నీ కలిపి ఎలా అయితే చూడాలనుకున్నామో ఆ విధంగా మాకు చూపించారు. 10 ఏళ్ల వరకు ఈ సినిమా మాకు గుర్తుండిపోతుంది అంటూ ఫ్యాన్స్ అయితే కాలు ఎగరేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ సుజీత్కి ఫ్యాన్స్ చెప్పినట్టు ఓజీ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ప్రజెంట్ చేసిన విధానం నార్మల్ ఆడియన్స్ని కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమా కూడా చాలా బాగా ఇంప్రెస్ చేస్తోంది. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఫ్లాస్ ఉన్నప్పటికీ ఆ ఫ్లాస్ని బయటికి తీసి చెప్పేంత లేకుండా మినిమం ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, ఆయన స్టైల్నే హైలైట్ చేశాడు. దానివల్ల నార్మల్ ఆడియన్స్ కూడా ఆ ఫ్లాస్ని ఎక్కడ వెతకట్లేదు. పవన్ కళ్యాణ్ని స్క్రీన్పై స్టైలిష్గా, యాక్షన్గా చూసామా లేదా, దాన్ని చూసి ఎంజాయ్ చేసామా అనేది వాళ్ళు చూస్తున్నారు. సో దిస్ క్రెడిట్ గోస్ టు టోటల్లీ సుజిత్ అనే చెప్పాలి. అలాగే సినిమా కలెక్షన్స్లో కూడా దుమ్ము లేపుతుందని ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ చూస్తే అర్థమైపోయింది. సో డే 1 150 crores, డే 2 200, 250 అది మీ ఊహకే వదిలేస్తున్నాం. సో రెండో రోజు ఓజీ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి, ఎన్ని వందల కోట్లు వస్తాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?